మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. చలో నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. టైం 2 అయింది. యాక్చువల్గా మార్నింగే బయలుదేరదాం అనుకున్నా, బట్ కుదరలేదు. కొంచెం ఈ మధ్య జర్నీలు ఎక్కువ అయిపోయినాయి అనమాట. కొంచెం నిద్ర వస్తే పడుకున్నా, లేచేసరికి 10 ఇప్పుడు పడుకున్నా, లేచేసరికి 1:30 అట్లా అయిపోయింది. ఏంటంటే నేను రేపు వెళ్ళాలి, పక్కా ఇంటికి వెళ్ళాలి, కొంచెం పని ఉంది. అందుకే ఇంకా మధ్యాహ్నం బయలుదేరా. ఇప్పుడు ఇది కేపీహెచ్పిలో మ్యాటర్. ఈరోజు ట్రాఫిక్ ఎట్లుందో ఏమో. ఇంకో 2 days ఆగి తర్వాత మనం కానీ బయలుదేరినామంటే అప్పుడు ఇంకా అసలు చెప్పలేము. అందరు మామూలు ట్రాఫిక్ ఉండదు. 11th నుంచి ఇంక మొత్తం ట్రాఫిక్ అనమాట. ఎక్కడ చూసినా ట్రాఫికే కనిపిస్తుంది. 11, 12, 13 పండగలు కదా, పండగ ముందు కదా అది. మనం ఇదే రూట్, ఇంకా మళ్ళీ యూటర్న్ కొట్టుడు, స్ట్రైట్ వెళ్ళుడు, ఒకటే రూట్ మంది. అది ఇంకా ఏం తినలేదు, తినాలి. ఆకలివుతుంది. మధ్యలో రెస్టారెంట్ ఏమైనా కనిపిస్తే ఆపేస్తా. తినకుండా అయితే జర్నీ చేయొద్దు అసలు. మీరు కూడా ఎంతో కొంత ఎనర్జీ కావాలంటే ఫస్ట్ మనం తినాల్సిందే. పైగా ఇట్లాంటి జర్నీలు అప్పుడు ఈ ఎండకి కష్టం. అది రిటర్న్ వచ్చేసాం. అదనమాట. పెట్రోల్ అయితే కొట్టిద్దాం. 1 పాయింటే ఉంది. మన ఊరికి పోలేం 1 పాయింట్తో, కష్టం. అటు రమ్మంటున్నాడు. నాగోల్ దాటినా మనం. ఇప్పుడైతే సిటీ బయటకు వచ్చేసినాం దాదాపుగా. ఉప్పలన్నీ దాటేసి నాగోల్ దగ్గర ఉన్నాం. ట్యాంక్ఫుల్ నేను, ట్యాంక్ఫుల్. ఎయిర్ ఉందో లేదో చూసుకోలేదు మనం. నేను 1 month పైన అవుతుంది ఎయిర్ కొట్టించి. మీరైతే చూసుకోండి, ప్రతి 1 week ఒకసారి పక్కా చూసుకోండి, మీరు తిరిగినా తిరగకపోయినా. ఇదండి పెట్రోల్ పైకి కనిపిస్తుందా? ఎంతనా? 1119 రూపీస్ తాగింది మన డెవిల్. అయిపోయింది. చూసారా మన మీటరు 1 పాయింట్ కొంచెం అటు ఇటు చూపిస్తుంది. అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు రావట్లా. ఇక్కడ ఉంటుంది అనమాట ఫ్యూయల్ గేజ్. చిన్న మిషన్, సెన్సార్ అది అంతే. ఇక్కడ ఎయిర్ ఉంది, కొట్టిద్దాం. నైట్రోజన్ కొట్టిద్దాం. మీరు నైట్రోజన్ కొట్టియండి. నైట్రోజన్ ఎయిర్ కొట్టిస్తే ఏంటంటే టైర్ లైఫ్ ఎక్కువ వస్తుంది అనమాట. అది 40 వీళ్ళు ఎంత అంటే అంత కొడతా ఉంటారు. చూసుకోవాలి మనం కూడా. పేలింది అనుకో మళ్ళీ మనకే ఇబ్బంది. ఎంత ఉంది మన దాంట్లో? 31 ఉంది అంటే ఉంది అనమాట. మొత్తం తిరిగినా కూడా ఏదో మరి మొత్తం గాలి తగ్గట్లా. ముందుది పక్కా తగ్గుంటుంది. అయినో భయ సామ్నే 35. దీనికి ఎంత ఉంది? 26 ఉంది. ఫ్రీ అంటారు కానీ డబ్బులు ఇవ్వాల్సిందే, అంటే నడవదు. కొట్టినా కొట్టకపోయినా ఇప్పుడు మనం చూడండి, కొట్టిపించినామా ఆల్రెడీ ఉంది మన దాంట్లో. అయినా సరే ఇయటమే. వీళ్ళకైనా ఏమొస్తుంది అదే వచ్చేది. ఇందాక తిందాం అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీలో ట్రాఫిక్ ఉంది, కొంచెం దాటేస్తే సరిపోద్దని దాటేసిన నేను. ఇప్పుడేమో ఇక్కడ మంచి ఏమి కనిపించట్లేదు. కొంచెం చూద్దాం, మంచి అక్కడ ఉంటే మధ్యలో ఆపేస్తా. ఇప్పుడైతే ఈ రైల్లో మీకు నేను ఏం చూపిస్తానంటే, ఏపీ బార్డర్ ఉంటుంది అనమాట. మంది తెలంగాణ ఏపీ బార్డర్కి మధ్యలో కృష్ణా రివర్ ఉంటుంది, బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జికి అటు సైడ్ ఆంధ్ర, ఇటు సైడ్ తెలంగాణ.
బాగుంటుంది, చాలా పెద్ద బ్రిడ్జ్, అది చూపిస్తాను మీకు. అదే బార్డర్, ఇంకా బార్డర్లో చెకింగ్ కూడా గట్టిగా నడుస్తుందంటే ఈ మధ్య. చూద్దాం మరి ఎలా ఉంటుందో. మనకేమి ప్రాబ్లం లేదులే, మనమేమి మందు బాటిల్ ఏమి క్యారీ చేయట్లేదు కాబట్టి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఇంకా లైసెన్స్ అది ఇది అంటారా మొత్తం ఉన్నాయి మనకి, కంగారు పడాల్సిన పని లేదు. అదనమాట. తర్వాత ఒక ఏరియాలో మన ఏపీ బార్డర్ ఏరియానే, అది కూడా ఏపీ బార్డర్లో దగ్గరలో 3 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ మొత్తం కళ్ళే ఉంటుంది. కళ్ళు అమ్ముతూ ఉంటారు ఫుల్గా, అది కూడా చూపిస్తా. ఇంకా పైకి వెళ్తే మనకి సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది ఒకటి, సిమెంట్ ఫ్యాక్టరీ చూపిస్తా. చూడండి మంచి మంచి చూపిస్తా కొన్ని. మనమైతే విజయవాడ హైవే ఎక్కేసాం. ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది, వెనక కూడా బ్రిడ్జ్లున్నాయి మొత్తం. ఇది ఇంకా సిటీ బయట సరౌండింగ్స్లో ఇది. ఇంకా మనం వెళ్ళాల్సిన రూట్ ఏంటంటే ఇంకా దారిలో చౌటప్పాలు ఇట్లా పోవాలి, విజయవాడ హైవేలో వెళ్ళాలి. నార్కెట్పల్లి దగ్గర నుంచి కట్ అవ్వాలి, మనం రైట్కి కట్ అవ్వాలి. జస్ట్ ఇట్లా ఫ్లైఓవర్ దిగుతాం, వెంటనే మనకి చెన్నై హైవే. అది ఇంకా చెన్నై హైవే వచ్చేస్తుంది డైరెక్ట్. ఒంగోలు ఉంటుంది కనెక్షన్ డైరెక్ట్. ఇంకా అది అద్దంకి ఒంగోలు మీదుగా ఏదో చూడండి హైవే కన్స్ట్రక్షన్లో ఉంది. కోదాడ హైదరాబాద్, ఇది తెలంగాణ బస్. అద్దంకి దగ్గర కట్ అవుతా నేను. అద్దంకి పొద్దులి, అద్దంకి దర్శి, పొదిలి, కనిగిరి. ఈరోజు అయితే నేను స్టాప్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వేద్దాం అనుకుంటున్నా. దర్శిలో అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళేసరికి లైట్ ఫెయిల్ అవుతుంది. ఇంక చాలు అనిపిస్తుంది నాకు, నిద్ర లేదు ఈ మధ్య, ఎక్కువ జర్నీస్ అవుతున్నాయి. వెళ్ళగలను కానీ వద్దు, రెస్ట్ తీసుకుందాం. అమ్మమ్మ ఇంట్లో కూడా ఒక రోజు ఉన్నట్టు ఉంటుంది కదా, అదనమాట. మళ్ళీ సెలవుల్లో వెళ్తున్నాను తెలియదు. పక్క హైదరాబాద్ వెళ్ళేటప్పుడు పక్క అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రతిసారి వెళ్తాను నేనైతే. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాల్సిందే నేను, ఎలాగూ అది. ఇటు చూడండి సిలిండర్లు, కరోనా పెరిగిపోతుంది కేసులు. సిలిండర్లు తగిలిస్తున్నారు అనమాట, తరలిస్తున్నారు సిలిండర్ని, ఆక్సిజన్ పెద్ద పెద్ద జోక్ చేసా అనమాట. యాక్చువల్గా అయితే ఏవో సిలిండర్లు మనకు తెలియదు. కంప్రెస్డ్ హైడ్రోజన్ అని ఉంది ఇడైతే, ఏమో మరి. గాయస్ ఇక్కడ నుంచి అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మన హైవే విజయవాడకి మధ్యలో కొంచెం అటు ఇటు ఉంటుంది, కానీ సూపర్ రోడ్ అనమాట. ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు, ఎక్కడ గుంతలు కూడా ఏముండవు. ఇంకా తర్వాత నుంచి కూడా నార్కెట్పల్లి నుంచి కూడా డబుల్ లైన్ హైవే వస్తుంది, కానీ సూపర్ అది. అది ఇంకా నిజం చెప్పాలంటే దీనికన్నా సూపర్ అది. చెన్నై హైవే అది ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. చూద్దాం. ఈరోజు మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ ఇది, హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ప్రెస్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనకి ఎదురైన ఫస్ట్ ఆంధ్ర బస్ ఇదే, విజయవాడ బండి. అది కూడా మంది రహదారి, 2 వీలర్ కదా. నార్కెట్పల్లి ఇది, మనం లోపలికి పోకూడదు. ఇప్పుడు రైట్ వెళ్ళాలా ఇక్కడి నుంచి. ఇప్పుడు మనం బెజవాడ హైవే దిగినాం కదా, కింద ఫ్లైఓవర్కి దిగినాం కదా. ఇప్పుడు నేరు పోతే మళ్ళీ విజయవాడ హైవే అది. జస్ట్ ఇట్లా కింద దిగి ఇప్పుడు జస్ట్ రైట్ తీసుకున్నాం. రైట్ తీసుకుంటే ఇదంతా చెన్నై హైవే డైరెక్ట్. ఇంకా మొత్తం చెన్నై హైవే. ఇక్కడ ఉన్నాయి, ఎలా ఉంటాయో ఏమో. టిఫిన్ ఇక్కడ తిందామా? తినడానికి సరిగ్గా ఉందా? పైన తిందాం, అదనమాట మ్యాటరు. ఇది ఇంకా డైరెక్ట్ చెన్నై హైవే అయితే ఒంగోలు దాకా వెళ్ళిపోవచ్చు మనం డైరెక్ట్. అసలు మామూలుగా ఉండదు హైవే అయితే, ఎక్కడ చిన్న గుంత ఉండదు, ఏముండదు. ఇంకా ఇప్పుడు దాకా మనం వచ్చిన విజయవాడ రూట్ అయితే కొంచెం అటు ఇటు ఉంది, కానీ ఇదైతే అసలుగా ఉండదు. కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట, అంత మంచి హైవే ఇది. చెప్పినా అని చెప్పి కళ్ళు మూసుకుని పోయారు, పోకండి. మామూలుగా ఉండదు. మళ్ళీ చూసారా అవతల పక్క ఇతల పక్క? ఆల్రెడీ ఇందాక నేను ఒక చోట చూసా,
ఇవి అక్కడ నార్కెట్పల్లి దగ్గర మనం కరెక్ట్ టర్నింగ్ తీసుకునేటప్పుడు వచ్చింది. ఎప్పుడు వచ్చినా ఈ హైవేలో మాత్రం పక్కా ఇవి ఉంటాయి. ఈ కోన్స్ పెట్టి వాళ్ళు చేస్తానే ఉంటారు. నేను వచ్చిన ప్రతిసారి చూసా నేను వచ్చే ప్రతిసారి. ఈ హైవే మెయింటెనెన్స్ మామూలు చేయరు, నిజంగా మెయింటెనెన్స్ సూపర్ చేస్తారు వీళ్ళు. ఎప్పటికప్పుడు ఉంటుంది ఈ హైవే మాత్రం. ఇంకా చూసారా, మిర్యాలగూడ 48 చెన్నై హైవే, నేరుగా చెన్నై నల్గొండ ఈ పక్కకి కట్టవాలి. చెన్నై హైవే ఇది డైరెక్ట్. ఈ పక్కకి వెళ్తే నల్గొండ హైవే కడుతున్నారు చూసారా. వెల్కమ్ నల్గొండ. సెంటే ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక్కసారి వచ్చినామంటే మల్లెపూలు వాసన జుమ్మని వచ్చింది. మల్లెపూలు వేరే లెవెల్ వచ్చింది. అయితే మాత్రం పూలు ఉన్నాయి, స్మెల్ భలే వచ్చింది. చూసినరా, మొత్తం ఫ్యాక్టరీలే, ఎటు చూసినా ఫ్యాక్టరీలే. రౌండ్గా ఏరియా మొత్తం ఫ్యాక్టరీలో ఉంటాయి. చూడండి, మొత్తం ఫ్యాక్టరీలే ఇవన్నీ. ద ఇండియా సిమెంట్ లిమిటెడ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఇది. నేను చెప్పాను కదా, ఇదే సిమెంట్ ఫ్యాక్టరీ అది. చూడండి, పోతూ ఉంటే వస్తానే ఉంటుంది. చూసారా ఎంత పెద్దదో, ఇక్కడికి ఎండ్ అయిపోయింది. వాడపల్లి చూడండి, ద ఇండియా సిమెంట్ లిమిటెడ్ విష్ణుపురం, చాలా పెద్దది ఇది. ఇదిగోండి, మళ్ళీ ఇది కూడా ఇదే అనుకుంటా, దాందే. చాలా పెద్దది చూడండి, సిమెంట్ ఫ్యాక్టరీ. 3 కిలోమీటర్లు ఉంది ఈజీగా. అదండి, ఇదంతా అదే, ఆ వెనక ఇదంతా చూసారా. అదండి ఫ్యాక్టరీ, లైట్లు వెలుగుతూ. అదనమాట మ్యాటర్. ఇక్కడ నుంచి ఆర్టీఐ చెక్ పోస్ట్ ఉంటుంది, చెక్ పాయింట్. ఇదంతా లారీస్ని అన్నీ ఆపుతారు. బండ్లు కార్లు ముందు చెక్కింగ్ ఉంటుంది, ఇక్కడైతే లారీలు. అది ఆర్టీఐ చెక్ పాయింట్ వాడపల్లి. ఇక్కడైతే మనల్ని ఆపరు, ఇంకొంచెం ముందుకెళ్తే అయితే మనల్ని ఆపేస్తారు. ఇది చూస్తున్నారు కదా, కృష్ణా రివర్ ఉంటుంది. ఇది కృష్ణా రివర్, బ్రిడ్జ్ ఉంటుంది, కృష్ణా బ్రిడ్జ్. ఇది కొంచెం ముందు వస్తుంది, చూపిస్తా. అటుపక్క ఇంకా ఆంధ్ర, ఇటుపక్క తెలంగాణ, అంతే. అదే చూసారా ట్రైన్ బ్రిడ్జ్, చూసారా ట్రైన్ బ్రిడ్జ్ కూడా. అదో ఇదిగోండి కృష్ణా రివర్. ఇదిగోండి కృష్ణా రివర్. ఆ పక్కన ట్రైన్ది ట్రాక్, అది బ్రిడ్జ్. నీళ్ళు కూడా ఉన్నాయి అన్నమాట మ్యాటర్. కృష్ణా రివర్. ఇప్పటికి ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఇప్పుడు ఈ బ్రిడ్జికి అటు సైడ్ ఏమో ఆంధ్ర, ఇటు సైడ్ వెనక ఇప్పుడు మనం ఉన్నదేమో తెలంగాణ. ఈ బ్రిడ్జ్ దాటేసినామంటే అది ఆంధ్ర. ఇంకా బార్డర్ మనకి ఇది, ఏపీ తెలంగాణ. ఈ రూట్లో ఇదే బార్డర్, ఇంకా ఏపీ ఆంధ్ర బార్డర్ ఇది. బ్రిడ్జికి అటు ఇటు తెలంగాణ ఆంధ్ర. చూడండి, నీళ్ళు కూడా ఉన్నాయి. మొత్తం మంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్కడ వచ్చేసరికి మనకి చెక్ పాయింట్ ఉంది. అక్కడ లైట్స్ ఉన్నాయా, పోలీసులు ఆపుతారు అక్కడ. చెక్ పాయింట్ చెక్ చేస్తారు. ఇటు నుంచి మందు ఏమైనా ట్రావెల్ చేసే వాళ్ళకైతే పట్టుకుంటారు మన వాళ్ళని. మనం ఏం క్యారీ చేయట్లేదు కాబట్టి మనకి నో టెన్షన్. ఇంకా లైసెన్సులు అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి నో ప్రాబ్లం అనమాట. చూపిస్తా చూడండి, పక్కా చెక్ చేస్తారు. నన్నైతే 2 సార్లు చెక్ చేసిండ్రు, తర్వాత ఇంకేం చెక్ చేయలేదు. చాలాసార్లు పోయినా ఇదే రూట్లో. ఈరోజు చెక్ చేస్తారో లేదో చూద్దాం. ఇప్పుడైతే మనం చూడాలి. అదండి, ఆపేశారు మనల్ని. లగేజా సార్? లేదు సార్, ఏం లేదు. యూట్యూబ్ సార్. ఏంటి సార్? కెమెరా సార్, దీనిది బాక్స్. ఏం లేదు సార్, దాంట్లో బట్టలే సరిపోయినాయి సార్. సార్ కనిగిరి.
యూట్యూబ్ ఛానల్ సార్ బాలాజీ ఛానల్ అని మోటార్ రైడింగ్ రీసెంట్ స్టార్ట్ చేసా. మనకు ఈ మధ్య రీసెంట్ సార్ ఒక 10 days అవుతుంది. ఇప్పుడు మనకి 340 members ఉన్నారు. నైస్ మీటింగ్ సార్. ఒకసారి చూడండి సార్, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర. టూర్ సార్ ఇప్పుడు రీసెంట్గా యాదగిరి గుట్ట వేసారు, తెలంగాణ ఫేమస్ ఆనాల. మనకి మినీ తిరుపతి సార్ తెలంగాణలో. మనకి తిరుపతి ఎట్లను వెళ్ళేసారా? భలే కట్టారు కదా సార్ అది కదా. వెళ్ళాను సార్ మొత్తం. థ్యాంక్ యూ సార్, బాయ్. ఇదనమాట, చూసారా బ్యాగ్ అయితే చెక్ చేస్తారు మనది. మన దగ్గర ఏం లేవు కాబట్టి ఓకే. అప్పటికి అడుగుతున్నాడు ఏమైనా తీసుకుపోతున్నావు అని. మంచిలాగే ఉన్నారు, బాగానే పలకరించారు. ఇంక ఇప్పుడు మనం ఆంధ్రాలో ఉన్నాం అనమాట. వన్స్ ఆ చెక్ పోస్ట్ దాటినామంటే ఇంక ఇదంతా ఆంధ్రానే మనకి. ఇంకా దగ్గరలో అద్దంకి వస్తుంది మనకి. మధ్యలో సింగరకొండ కూడా వస్తుంది, ఫేమస్ ఆంజనేయ స్వామిది. మీరు క్రాక్ సినిమా చూసే ఉంటారు, రవితేజ అది. దానివల్ల సింగరకొండ తిరణాల అది అని చెప్పి చూపిస్తారు కదా, ఆ పాయింట్ కూడా నేను చూపిస్తాను మీకు. అది కూడా ఫైనల్లీ వీఆర్ ఇన్ ఆంధ్ర నౌ. ఆంధ్ర వచ్చేసాం. ఫస్ట్ అయితే మధ్యలోనే తిందాం అనుకున్నా, ఎక్కడ మంచిగా లేవనమాట. మనకి ఇది ఒకటి ఉందన్నమాట, చిన్న చిన్నగా మరి కొంచెం నీట్గా లేకపోతే మనం ఎక్కడ తినమో ఆపము, అద్దంకిలో తినేస్తాం మంచిగా. చలో సింగరకొండ చూపిస్తాం మళ్ళీ మీకు. సింగరకొండ క్రాక్ షూటింగ్ రవితేజ అది మొత్తం ఇక్కడే జరిగింది. సింగరకొండ, ఒంగోలు, అద్దంకి. ఎద్దుల బండి చూడండి ఎలా పరిగెడుతుందో, మామూలు పరిగెత్తుతుంది అది హైవే మీద. టైం వచ్చేసరికి 7:39 అవుతుంది. సింగరకొండ ఉన్న ప్రస్తుతానికి. సింగరకొండ ఇదే క్రాక్ సినిమా తీశారు కదా రవితేజ, సింగరకొండ, అద్దంకి బస్ స్టాండ్ అది ఇదని. ఇదే ఇక్కడ నైట్ పూట కదా, ఏమంత ఉండదేమో విజన్. కుదిరినంత వరకు చూపిస్తా. ఇదండి సింగరకొండ. ఇదండి ఆంజనేయ స్వామి ఫేమస్ ఇక్కడ. సింగరకొండ ఆంజనేయ స్వామి ఫేమస్, బాగా పవర్ఫుల్. జై హనుమాన్. ఇక్కడ దాకా వచ్చాం కదా, బాసుని కలగకుండా పోతే అట్లా. ఒక్కసారి బాసుని చూపిస్తా. అదండి ఇటు నుంచి గుడి లోపలికి ఎంట్రీ ఉంటుంది. వినాయకుడు కూడా ఉన్నాడు ఇక్కడే, ఇద్దరు ఇక్కడే ఉన్నారుగా. అది లోపలికి వెళ్ళాలి అనమాట. సింగరకొండ మామూలు కదా హైవేకి లైటింగ్ ఇక్కడ. XMPP గారు అక్కడికి బయలుదేరారు, వైట్ అండ్ వైట్ వేసి. మా తాతయ్య XMPP ఆయన, ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేస్తాడు. సర్వీస్ చేయించిన. ఇదే మా ఇల్లు. ఒకప్పుడు కింద ఉండేవాళ్ళం, కొత్త పైన కట్టినాం, మళ్ళీ పైకి షిఫ్ట్ అయినాం. చలో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. మళ్ళీ దర్శి నుంచి కనిగిరికి కేలు. ఇదే మా ఇల్లు. బాయ్. మా అమ్మ, మా పిన్ని, తాతయ్య. ఓకే బాయ్. మళ్ళీ దురుస్తులో ఆయిల్ పెట్టించిన కదా, మళ్ళీ కనిగిరి వెళ్తావు కదా, దుమ్మడిది దారిలో ఉంటాడు మా తాతయ్య. కనిగిలో చేపించు కానీ కనిగిలో ఆయిల్ ఎవడు కొట్టడు. అదనమాట మ్యాటరు.
ఎద్దుల పందాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు పొదిలి రూట్లో, నిన్న అద్దంకి రూట్లో జరిగినాయి, ఈరోజు పొదిలి రూట్లో జరుగుతున్నాయి ఇప్పుడు మనం పోయేటప్పుడు. కానీ కొంచెం లోపల జరుగుతున్నాయి అంట, ట్రాఫిక్ ఏమి ఉండదు, నడిపించండి అదనమాట. నిన్నైతే అక్కడ గంట సేపు ఆగిన, అసలు నిజంగా పిచ్చిలేసింది నాకైతే. బండి ఆడబెట్టి వచ్చేసి ఉండాల్సింది, కుదరలా, నడిచే ఓపిక కూడా లేదు. లేదంటే బండి అక్కడే పెట్టొచ్చేవాడిని. మా తాతయ్య వచ్చినాకంటుండు, ఎవరొకరు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, బండి ఆడ పెట్టేసి వాళ్ళ ఇళ్ళకాడ వచ్చేసి ఉండాల్సింది అంటుండు. నడిచే ఓపిక లేదు లేదని చెప్పేసిన. ఆయిల్ 2 పాయింట్లు ఉంది, ఇంకో పాయింట్ కూడా ఉంటుంది. 3 30 90 వెళ్ళిపోవచ్చు హాయిగా. 2 లీటర్లు ఉన్నా కూడా ఓ అమ్మ 60 30 వేసుకున్నా కూడా 30 రాదు, మంది 40 ఇస్తుంది. సరే రఫ్ అండ్ టఫ్ కొట్టినా కూడా 30 వేసుకున్నా 60 కిలోమీటర్లు 2 పాయింట్లు అంటే 60 కిలోమీటర్లు అంటే మనకి 50 దర్శి ఇంచి కనిగిరి వెళ్ళిపోవచ్చు ఆరామ్స్. ఇంకా ఆయిల్ కొట్టిపోయాను, తర్వాత కొట్టిపిద్దాం. చూశారు కదా, ఇది బస్ స్టాప్, ఇది ఇదో మన బండి హెచ్ఎఫ్. దర్శి వస్తే నా బండి ఉన్నా కూడా నేను నా బండి మీద తిరగను, ఆ బండి మీదే తిరుగుతా. నా ఫస్ట్ నేను నేర్చుకున్నది తోలింది ఆ బండి మీద నుంచే ఉంటుంది కదా, ఆ బండి అంతా మనకు కొంచెం అది. నేను మనం వచ్చింది ఆ రూట్లో నుంచి, అది అద్దంకి రూటు. ఇటు వెనక్కి వెళ్తేనేమో వినుకొండ, నర్సరావుపేట, గుంటూరు అట్లా. ఇది చూసినరా, జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బాల ప్రదర్శనకు అని చూడండి. జాతీయ స్థాయిలో అంట, అది కథ. పందాలు పెడుతున్నారు, మామూలుగా ఉండవు. ఇదే మా అన్న షాప్, ఇక్కడ ఉంటుంది ఒకటి టీ షాపు, చాలా పెద్దగా పెట్టాడు అనమాట. తాగేసిపో అని దర్శిలో పొదిలి రూట్లో ఉంటుంది, అదిగోండి అక్కడ పెద్దది. వెళ్ళరా బాబు, సరిపోదా కారు, బస్సే సరిపోద్ది కదరా బాబు అక్కడ. సర్లే, ఇదో మందే అన్న ఉంటాడు ఇక్కడ, మన షాపే. ఓకే చలో, మనం ఇక్కడ వెళ్ళిపోదాం. దేవుడా, దీని బ్రేకులు పడట్లా. మనం యాక్చువల్గా ఆయిల్ సర్వీస్ చేయించినాం కదా, కొంచెం బ్రేకులు సర్వీస్ చేసినమ్మంటే బ్రేకులు చెక్ చేసుకోండి, ఎమ్మటే పడవన్నమాట. ఇప్పుడు నాకు అక్కడ స్పీడ్ బ్రేకర్ దగ్గర బ్రేక్ ఆగలేదన్నమాట, అది మ్యాటరు. రన్నింగ్లో కొంచెం ఆగినాక పడుతుందిలే, కంగారు ఏం పడాల్సిన అవసరం లేదు. ఇందాక ఇక్కడే చేయించిన వాటర్ సర్వీస్ నేను, పొదిలి రూట్లోనే, అదనమాట. లాగిద్దాం. ఉన్నది 10 సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నారు. వెళ్ళే రౌండ్ 13వ రౌండ్. మరి అవకాశం ఉన్నది. ఇవ్వండి, ఇక్కడ అన్ని దాబాలు ఉంటాయి అన్నమాట. నేను కనిగిరి వచ్చిన వల్ల దాదాపుగా ఇటు తింటాం అనమాట. ఇది అల్తాఫ్ టిఫిన్ సెంటర్ అని, మంచిగా ఉంటుంది ఇది. ఇంక వస్తే దోస్తులు అందరూ పట్టుకొని లాక్కొని వచ్చేస్తారు ఇక్కడికి. పరోటా, కిచిడి, దోశ, ఎగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి కూడా మొత్తం ఊర్లో ఇంకేం లేనట్టు ఇక్కడ దాకా వచ్చి ప్రశాంతంగా తినిపోతాం అనమాట మేము, అది మ్యాటర్. రేపు కూడా రావాల్సిందే ఇక్కడికి, మళ్ళీ పట్టుకొని వస్తారు మన వాళ్ళు. కనిగిరి వచ్చేసాం గాయస్. ఇదిగోండి, ఇదైతే చెక్ పోస్ట్. వేరే లెవెల్ తిప్పాను అనమాట. సడన్గా 2 గుంతలు వచ్చినాయి. ఇటు పోతే ఖమ్మం, తెలంగాణ ఖమ్మం కాదు ఖమ్మం వస్తుంది అనుకుంటా. అదన్నమాట మ్యాటర్. ఫైనల్ ల్యాండెడ్ ఇన్ కనిగిరి. కనిగిరి ఏం మారలేదబ్బా, అట్నే ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా కూడా, అంతే. ఇంకా ఇది ఒంగోలు బస్ స్టాండ్ అనమాట. ఇంకా పైన పామూరు బస్ స్టాండ్ వస్తుంది. ఎటైనా వెళ్ళొచ్చు, పామూరు బస్ స్టాండ్ నుంచి వెళ్దాం. యాక్చువల్గా ఇటే దగ్గర మనకి, ఇది ఒంగోలు బస్ స్టాండ్. ఇది ఇక్కడ థియేటర్ ఉంటుంది, అదిగోండి సుదర్శన్ థియేటర్.
ప్రస్తుతానికి అయితే 2 ఉన్నాయి అనమాట కనిగిరిలో, శ్రీనివాస, సుదర్శన్ అని. ఇది సుదర్శన్, మన ఇంటి దగ్గరే ఉంటుంది శ్రీనివాస అయితే. ఈ 2 థియేటర్లు ఇప్పుడు వర్కింగ్లో ఉంది. ఇంకో 2 ఉన్నాయి కానీ ఎప్పుడో మూసేశారు. ఇదే పామూరు బస్ స్టాండ్ ముందుకు వెళ్తే. ఇక్కడ మన సాయి ఉంటాడే, సాయి. హాయ్ హాయ్ హాయ్. ఉప్పు రోడ్లో మన సాయి, మన షాపు ఇది. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? ఇదే బొడిచావిడ, ఇది కనిగిరి మొత్తానికి మిడ్ పాయింట్ అనమాట. బొడిచావిడ ఎటు చూసినా అది. ఇప్పుడు ఉన్నాడా ఇక్కడే ఈరోజా? సరేలే, ఓకే బాయ్. ఇదే మన ఇల్లు అనమాట లెఫ్ట్లో. ఇక్కడ చూసారా ఫ్లెక్సీ మంది, జనవరి 1కి సంక్రాంతికి మా ఇంటికాడ వేయించారు. మా బుడ్డ చూడండి, వద్దులే లైటింగ్. మా అక్క కూతురు, దీన్ని 6 months. చాలా రోజులైంది దీన్ని చూడక. యాక్చువల్గా గుర్తుపట్టిద్దో లేదో ఇప్పుడు అది. ఎవరిని నేను గుర్తుపట్టినా? ఇంటికాడ ఆంటీ వాళ్ళు పూచోడు వచ్చాడంట. గుర్తున్నా బంగారం? ఓకే, వెయిట్ 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 వెయిట్, గుర్తున్నానా? అబ్బో గుర్తుపట్టిందండి.